ఇజ్రాయేలుకు తన స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీన దశలో ఉండగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను. మన శత్రువు చేతులను మనల్ని విడిపించెను. సమస్త జీవులు ఆయనకు ఆహారం ఇచ్చుచూ ఉన్నవాడు. ఆకాశమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండునుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునుగాక. ఆయన సన్నిధి నిరంతరము నిలుచునుగాక. ఆయన ఆత్మ మన మీద సంచరించునుగాక. ఆయన కార్యములు ఈ సంవత్సరములో మన మీద అధికముగా నిలుచునుగాక. ఆమేన్. చెప్దామా? రెండు చేతి దేవునికి హల్లెలూయా. మనము ప్రియులారా, మనము దీన దశలో ఉన్నప్పుడు, ఎప్పుడును దీన దశలో. ఏంటి దీన దశ? ఒక మనిషి నిరాశలో ఉన్నప్పుడు, ఒక మనిషి సహాయం కోరుకుంటున్నప్పుడు, ఒక మనిషికి అవసరత అయినప్పుడు, ఎవరు సహాయం చేయని పరిస్థితుల్లో యెహోవానా మనకు సహాయం చేస్తారని ఎదురు చూసే దీన స్థితిలో ఆయన కృప మన మీద ఆవరిస్తూ ఉందంట. హల్లెలూయా. దీన దశ మనిషి జీవితంలో ఈ 2024 సంవత్సరంలో మనము దీన దశలో ఉన్నామంట. అనేక పర్యములు, అనేక సార్లు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషులను మనల్ని జ్ఞాపకం చేసుకోవాలా, మన బంధువులు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలా, మన స్నేహితులు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఈ ముగింపు సంవత్సరంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఏమనగా, ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడంట. హల్లెలూయా. ఎందరో మహానీయులు, ఎందరో గొప్పవారు, ఎందరో మనకంటే తెలివిగలవారు ఈ సంవత్సరంలో ముగింపులో లేరు. ఎందరో సంవత్సరం ముగింపులో ఈ సంవత్సరంలో మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. అందుకని ఆయన కృప మన మీద నిరంతరము నిలుస్తూ ఉందంట. హల్లెలూయా. ఆయన కృప ఎప్పుడు ఉంటుందంటే తరములకు నిలిచేదంట. ఆయన కృప ఒకరోజు విడిచిపెట్టేది కాదు. ఆయన కృప ఒకరోజు నీకు సహాయం చేసి వదిలిపెట్టేది కాదు. ఆయన కృప మనము దీన దశలో ఉన్నప్పుడు, ఆయన ఈ సంవత్సరం గొప్ప గొప్ప పరిస్థితులు మార్చాడు దేవుడు. విజ్ఞాపన ప్రార్థన ద్వారా నా ప్రియ దేవుని జనాంగమా, మనం ఎన్నో సమస్యల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో ఇరుకుల్లో దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కృప మన మీద ప్రత్యక్షత అయ్యి ఆయన కృప మన మీద నిలుస్తున్నందుకు మనం ప్రభుని స్తుతించు వారమై ఉన్నాము. హల్లెలూయా. నేను అంటాను, ఈ సంవత్సరంలో ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో అవసరాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు చాలా ఉన్నాయి. ఎదురు చూసిన రోజులు చాలా ఉన్నాయి. ఆయన మాట కొరకు కనిపెట్టుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఎవరు మాకు సహాయం చేయగలవారు, ఎవరు మనల్ని విడిపించగలవారు? అవసరతలో ఎదురు చూసినప్పుడు ఆయన మన కొరకు నిలిచి ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆయనంట ఎవరిని హతం చేశాడంటే, ఎవరిని ఆయన మన కొరకు విడిపించాడంటే, మన ఊపిలో ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు తన ప్రజలను బయటకు తీసుకొచ్చిన దేవుడు. ఈ సంవత్సరంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్నో శ్రమల్లో మునిగిపోయాం, ఎన్నో బాధలో మునిగిపోయాం, ఎన్నో ఇబ్బందుల్లో మునిగిపోయాం. మనం ఎవరు బయటకు తీసుకొచ్చే పరిస్థితులు మనకు కనపడినప్పుడు దేవుడు సాతాను యొక్క క్రియలను పడగొట్టి ఆయన మనల్ని బయటకు తీసుకొచ్చిన దేవుడు ఆయన. అందుకని ఆయనకు కృప నిరంతరము ఉండునుగాక. మనము దీన దశలో ఉన్నాం. ఏంటి? ఆర్థిక పరిస్థితులు, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు, కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు, కొన్నిసార్లు పరిచర్య పరిస్థితులు, కొన్నిసార్లు ఏదో మా జీవితంలో పొందలేకపోతున్నాం, ఏదో మేము మేలు పొందలేకపోతున్నాం అన్నప్పుడు, కొన్నిసార్లు దేవుడు దగ్గర మనం ప్రార్థన చేస్తున్నప్పుడు విజ్ఞాపన చేయగా ఆయన మన మధ్యకు దిగి వచ్చి ఆయన కృప మన మీద నిరంతరం నిలిపాడంట. ఈ ముగింపు, ఈ 2024 ముగింపు ఎలాగుందంటే ఆయన కృప మనల్ని మాత్రం విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, బంధువులు మనల్ని విడిచిపెట్టవచ్చు,
మనకు తోబుట్టు వారు మనల్ని విడిచిపెట్టవచ్చు, నిన్ను అనేక పర్యములు నిన్ను అవమానపరచవచ్చు, అనేక మంది నిన్ను హేళన చేస్తుండొచ్చు, అనేక పరిస్థితులను నువ్వు ఎదుర్కొని ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టలేదంట. విడిచిపెట్టనందుకు ప్రభుని మనం ఎలా స్తుతించాలి? ఆయన కృప నిరంతరము ఉండును. ఎట్లా అంట? ఆయన కృప నిరంతరము. తన సేవకుడైన ఇజ్రాయేలు యొక్క స్వాస్థ్యమునకు ఈ సంవత్సరం నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, నీకు ఇవ్వాల్సిన దీవెననిచ్చాడు. ఏది నీకు లోటు చేయలేదండి, ఏది నీకు దేవుడు అన్యాయంగా చేయలా. ఎందుకనగా మనుషులైతే అన్యాయం చేస్తారు, కానీ యేసుక్రీస్తు అన్యాయం చేసే దేవుడు కానే. ఈ సంవత్సరంలో నా ప్రియ దేవుని బిడ్డ, ఈ లైవ్లో వింటున్న దేవుని బిడ్డ, నువ్వెక్కడన్నా కోల్పోయావు అనుకుంటున్నావు. దేవుడు నాకేమి సహాయం చేశాడు, దేవుడు నాకేం మేలు చేశాడు, నేను వారం చర్చికి వెళ్తున్నాను, నాకు దేవుడు ఏం మేలు చేశాడు నువ్వు అనుకోవచ్చేమో. పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తుంది తెలుసా? ఆయన కృప నిన్ను విడిచిపెట్టకుండా ఈ సంవత్సరం ముగింపుకు నిన్ను తీసుకురావటమే ఆయన నిన్ను బలపరచటం. మనం ఎరుగుతాము కదా బాగా. ఎందరో గొప్పవారు ట్రైన్ ప్రయాణం చేస్తూ మృతి చెందిన వారు ఉన్నారు, ఎందరో బస్సు ప్రయాణాలు చేస్తూ మృతి చెందిన వారు ఉన్నారు, ఎందరో జల మార్గంలో ప్రయాణం చేస్తూ మృతి చెందిన వారు ఉన్నారు, ఎందరో బైకుల ద్వారా నడుస్తూ మృతి చెందిన వారు ఉన్నారు, ఎందరో యాక్సిడెంట్ ద్వారా ఎన్నో రకరకాల ఇబ్బందుల చేత వారి కుటుంబాల్లో ఏం మిగిలిపోయిందంటే బాధ, వేదన, దుఃఖము, నిరాశ, నిస్పృహలు ఉన్నారు. మనల్నైతే ఆయన కృప చేత ఈ సంవత్సరం ముగింపులోనికి తీసుకొచ్చాడు దేవుడు. ఆయన మనకి ఎన్నో అనారోగ్యాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, కానీ మనకి ఏది తోడుగా ఉందంటే ఆయన కృప మనకు తోడయి ఉందంట. హల్లెలూయా. ఆయన కృప మనల్ని విడిచిపెట్టలేదండి. మన స్నేహితులు మనల్ని అవమానపరిచారు, మన బంధువులు మనల్ని అవమానపరిచుండొచ్చు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు దీన దశలో ఉండగా యేసయ్యా యేసయ్యా అని మొర్రపెట్టగా ఆయన కృప నీ యొద్దకొచ్చి, నా బిడ్డ ఏంటి నీ సమస్యని నీకు సహాయం చేసిన దేవుడు ఆయన. అందుకని చాలామందికి కృతజ్ఞత లేనివారు, ఏమి లేనివారు? కృతజ్ఞత లేనివారు. ఈరోజు పోగొట్టుకున్న వారు పరమ దరిద్రులు అంటా నేను. ఎందుకనగా మరలా 2024 సంవత్సరంలో మరలా శనివారం అనేది రాదు, ముగింపులకు వచ్చాం. అందుకని ఈ ముగింపు నీవు దీన దశలో ఉండగా సంవత్సరంలో నువ్వు ఏదైతే అడిగావో ప్రతిదీ దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. దీన దశ, నిరాశ, నిస్పృహ. చాలామందికి జాబులు ఇచ్చాడు దేవుడు, చాలామందికి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, చాలామందికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, చాలామంది కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు సరిచేశాడు దేవుడు, చాలామంది చాలా సమస్యల్లోంచి ఆయన కృప వారి మీద నిలిచి ఉంచి గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఆయన అంటున్నాడు, తన చేయి చాచి, ఎలా చాచంట? తన చేయి ఇలా చేయి చాచి నీ కొరకు సముద్రము లాంటి పాయలను చీల్చి నీ కొరకు భీకరమైన కార్యాలు చేసిన దేవుడైనా, గొప్ప కార్యాలు చేసిన దేవుడైనా. ఎన్నో ప్రార్థనకు, ఎన్నో అవసరాలకు దేవుడు మనకు జవాబునిచ్చిన దేవుడు ఆయన. దీన దశలో ఈ మందిరం ఉన్నప్పుడు ఎలా ఉందంట? గడిచిన ఈ సంవత్సరంలో ప్రారంభంలో ఎలాగుంది? ఇది దీన దశలో ఉంది, ముగింపులో ఆయన కృప మాత్రం మనల్ని విడిచిపెట్టాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎందరో మన మీద లేనిపోయిన మాటలు, ఎన్నిటికీ ఆయన ఏం చేశారంటే ఆయన కృప మాత్రమే మనల్ని భద్రపరిచి ఈరోజు ఆయన సన్నిధిలో మనం నిలబడిన వారమై ఉన్నాము. నా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, తన చేయి చాచి తన బావు చేత వారిని రప్పించెను. ఈ సంవత్సరం అంతా తన చేయి చాచాడు నీ కొరకు. ఈ సంవత్సరం అంతా తన కృప నీ మీద విడుదల చేశాడు. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యములో కొన్ని పర్యాములు మనం ఇబ్బంది పడుండొచ్చాం, కానీ అనేక పర్యములో అనేక సార్లు దేవుడు తన కృపను విడుదల చేసి ఉచితమైన కృప చేత వైద్యాన్ని దేవుడు జరిగించాడు. హల్లెలూయా. మన దేవుడు ఎంత దేవుడు అంటే తన శత్రువుల చేతి నుండి ఆయన విడిపించిన వాడంట. నీ కొరకు ఎన్నో అపాయాలు పొంచిండున్నాయి, నీ కొరకు ఎన్నో ఇబ్బందులు కలిగి ఉన్నాయి. అయితే సాతాను పలు విధాలుగా మనిషిని బాధించాలని, బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని పలుమార్లు సాతాను శత్రువుని ఎదుకొచ్చినప్పుడు తన చేయి చాసి సాతాను యొక్క శత్రువుని
పడగొట్టిన దేవుడు ఆయన. అందుకు ఆయన కృప నిరంతరం ఉండును గాక. ఎన్నోసార్లు నిద్ర పట్టినప్పుడు యేసయ్యా అని మొరపెట్టగా ఆయన కృపని ఎద్దుకొచ్చి నీకు నిద్రనిచ్చిన దేవుడు ఆయన. చాలామందికి నిద్ర పట్టడు. ఎంతోమంది ప్రార్థన చేసుకుంటారు, నిద్ర పట్టట్లేదండి మాకు రాత్రి. ఎందుకు? మాకు నెమ్మది లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, యెహోవా నిన్ను కాయని ఎడల, యెహోవా నీ పట్టణాన్ని కాయని ఎడల, యెహోవా నీ గుడారాన్ని కాయని ఎడల, యెహోవా నీకు ఆయన కృప నీకు విడుదల చేయని ఎడల నువ్వు నెమ్మదిగా ఉండలేవు. నేను అంటాను, ఎన్ని పర్యములు దేవుడు మనకు నెమ్మదినిచ్చాడు, ఎన్ని పర్యములు దేవుడు మనకి తన బాహువును చాపాడు. రెండో మాట అన్నాడు, సమస్త ఇదిగో ఆయన ఆకాశము ద్వారా అనేక కార్యాలు మన పట్ల జరిగించుకుంటూ వచ్చాడు. ఈ యొక్క వాతావరణ పరిస్థితులు బట్టి కావచ్చు, అనేక మనకు ఆ గాలి వాతావరణంతో కూడా దేవుడు మనకు అనారోగ్యం రాకుండా కాపాడాడండి. అందుకు మనం ఏమై ఉన్నామంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. ఈ యొక్క ముగింపులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అందుకే 103వ కీర్తన అంటాడు కదా, ఆయన చేసిన ఉపకారమును దేనిని మరవకము, ఆయన కృప నిరంతరము. ఎలాగుంటుంది? ఆయన కృప నిరంతరం ఉంటుందంట. ఒకరోజు పోయేది కాదు, అది అలా వచ్చిపోయేది కాదు. ఆయన ఒక్కసారి నీకు మీద కృప నిలిపితే శాశ్వతమైన కృప నీ మీద ఉంచే దేవుడు ఆయన, నిరంతరం నిలిచే దేవుడు ఆయన. అందుకనే కృతజ్ఞత లేని వారు బోల్డె మంది. ఎన్నో మేళ్ళు చేసిన కొంతమందికి ఏముండదు, కృతజ్ఞత ఉండదు. చాలామంది కృతజ్ఞత లేని వారు. ఆయన కృప నీ మీద నిలిచి ఉంది, ఆయన బాహు నీ మీద నిలిచి ఉంది, ఆయన సన్నిధి మీద నిలిచి ఉంది, కానీ కృతజ్ఞత లేదు నీకు. ఆయనకు నిరంతరం నీ మీద కృప నిలిచినందుకు నువ్వు దీన దశలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడని నువ్వు ఎరుగుతున్నవా? దీన దశలో ఉన్నప్పుడు దేవుడు నీకు అనేక పర్యములు యేసయ్యా అని మొరపెట్టగా ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆ కౌగిలిగించుకున్న రోజులు ఎన్ని సంవత్సరములో. ప్రభువా, అయ్యా నా ఫలానా సమస్య ప్రభువా, ఫలానా పరిస్థితుల్లో నేను ఇబ్బంది పడుతున్నాను ప్రభువా, ఫలానా దాంట్లో నేను ఇరుక్కుపోయాను ప్రభువా అని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన కృప నీ మీద నిరంతరం నిలిచి ఉందంట. నేను అంటాను, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నేనైతే దీన దశలో ఉన్నానయ్యా. గత సంవత్సరంలో, పోయిన సంవత్సరం ప్రభువా ఒక ప్రార్థన చేశాం. ఏం ప్రార్థన చేశాం? ఈ సంవత్సరము నాయన క్రిస్మస్ పండక్కి మేము బండలు పరుచుకొని నిన్ను స్తుతించాలి, నిన్ను గణపరచాలి. ఎంతమంది ఉన్నది ముఖ్యం కాదు, ఎవరు వచ్చింది ముఖ్యం కాదు, యేసయ్య తన కార్యాన్ని జరిగించాడా లేదా, ఆయన కృప మన మీద నిలిచి ఉందా లేదా, ఆయన సన్నిధి మన మధ్య నిలిచి ఉందా లేదా. నిలిచి ఉంద గనకనే ఈరోజు ఇంత అందమైన సుందరమైన మందిరముగా దేవుడు తీర్చిదిద్దాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు మనల్ని విడిచిపెట్టారు ప్రియులారా, కానీ ఆయన కృప మనల్ని, యేసయ్యా మేమేమైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మా ప్రార్థన ఆలకించువాడా, మాకెవరు సహాయం లేరు, మేము దీన దశలో ఉన్నాం ప్రభువా, మమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోరయ్యా, నీవు తప్ప మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు లేరు. మనుషులను అడిగితే మనకి ఎంత సహాయం చేస్తారు? మనుషులను అడిగితే సహాయం చేస్తే నేను చేశానని చెప్పుకుంటారు, అవునా కాదా? అయితే యేసయ్య తన గుప్పెళ్ళిప్పి తన బాహువును చాపి మన కొరకు తన కృపను విడుదల చేశాడు. నేనంటాను, ఈ రాత్రి అంటాడు ప్రభు అంటాడు, ఇదిగో ఎర్ర సముద్రం ఆయన పాయలుగా చీల్చాడు. మనకి ఈ పెద్ద ఎర్ర సముద్రమే. ఈ నెల మా పాస్టర్కి ప్రతి నెల అనుకుంటాం, నేను ఓడవమ్మంటే ఎప్పుడు ప్రతిరోజు ఈ నెలని అడుగుచేదని. నేనంటాను, ఈ ఒక్క నెలలో ఆయన కృప మాత్రం మనల్ని విడిచిపోయి అమ్మా అనేది. నీకు అంత విశ్వాసం? నీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నన్ను అవిశ్వాసంలో తీసుకొచ్చేది కొన్నిసార్లు. మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మనకు ఉండటానికి తినటానికే కష్టమైతే నువ్వు చెప్పే డబ్బులు ఎక్కడి నుంచి వస్తే? నేను అన్నాను, ఆయన మాట ఇచ్చిన దేవుడు, ఆయన కృప నిరంతరం నిలిచి ఉంటుంది. కొన్నిసార్లు మనుషులే, ఇంట్లో వాళ్ళే మనల్ని గాయపరచవచ్చు. దేవునికి ప్రార్థన ప్రణాళికలు తప్పించడానికి సాతాను మనిషిలోనే దూరుతాడు, కానీ ఆయన కృప మాత్రం మనల్ని విడిచిపోదు.
ఈరోజు నువ్వు ఈ ముగింపులో ఏముండాలి తెలుసా? ఆయన కృపణ మీద నీ మీద నిలిచిందని నువ్వు గుర్తించు దేవుని బిడ్డ. పలుసార్లు గాయపరిచేది ఉన్నమాటే చెప్తున్నాను కదా. మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి ఎవరున్నారయ్యా? మనం ఉంది చిన్న సంఘం కదా, మనకెవరు సహాయం చేస్తారయ్యా అని అడిగేది. నేను అనేవాడిని, ఆయన నిర్మాణం చేసుకున్నాడు, ఆయన మాట ఇచ్చాడు, ఆయన ఎటు నుంచైనా ద్వారాలు తెరుస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన కృప మన మీద నిలిచి ఉంది కనుకనే, ఆయన సన్నిధి మన మీద నిలిచి ఉందని కనుకనే ఈరోజు సజీవులుగా ఆయన సన్నిధిలో మనము స్తుతిస్తూ ఉన్నాము. చాలామంది ఇందాక సేవకులు కూడా వచ్చి అంటారు, అసలు ఇదేంటి మేము చూసిన మందిరము ఇది కాదే ఎలా ఉంది? నేను అనుకున్నాను, అన్నా ఇది ఎన్నో. ఒక పిల్ల ఇందాక బెంగళూరు నుంచి ఫోన్ చేసి మాట్లాడుతుంది, అన్నా మీరు పెట్టిన వీడియో చూశాను, అసలు ఎంత చక్కగా ఉందన్నా. అయితే ఒకటే అంది, అన్నా నీ కన్నీటి ప్రార్థన ఈరోజు దేవుడు ఆలకించాడన్నా. దీన దశలో పట్టగట్టుకొని ఇక్కడ ప్రార్థన చేశాము. ఎక్కడున్నామంట? దీన దశలో ఎవరు లేనప్పుడు ఒంటరిగా పరిచర్య ప్రారంభం చేసి ఈరోజు ఒంటరిగానే దేవుడు దీన దశలో ఉంచలేదండి. ఆయన దీనుడిగా ఉంచలేదు, ఆయన దరిద్రుడిగా ఉంచలా. కానీ ఆయన ఈరోజు ఒక సుందరముగా తీర్చిదిద్దాడంటే ఆయన దీన దశలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒంటరితనంగా ఉన్నప్పుడు నా ప్రార్థన ఆలకించాడు, సంఘ ప్రార్థన ఆలకించాడు, దైవజనులు ప్రార్థన ఆలకించాడు. ఎంతోమంది ఈ పరిచర్య కొరకు ఇక్కడ కనపడని పరిచర్య, ఎంతోమంది నా కొరకు, ఎంతోమంది పిల్లలు ప్రతిరోజు ప్రార్థన చేసే పిల్లలను వారి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని దీన దశలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆయన ఎలాంటి దేవుడు అంటే చూడండి, ఆయన ఫరో అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచాడు. పలుమార్లు ఫరో లాంటి వారు నిన్ను వచ్చి కలవర పెట్టారు. ఏంటి? ఎన్నో మార్లు మన మీద నిందలు, అనేక మార్లు ఫరో లాంటి వాళ్ళు కఠినమైన మాటలు మాట్లాడేవాళ్ళు, మనల్ని చూసి నవ్వేవారు, అపహాసం చేసేవారు, హేళన చేసేవారు. అయితే మనం ఎక్కడున్నామంటే దీన దశలో ఉన్న మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఇంత గొప్ప కృపనిచ్చాడు ఆయన. హల్లెలూయా. దీనికి మనం అత్యాశ పడాల్సిందే. ఎందుకు మనం గర్వించాలంటే మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక. ఎన్నో పర్యాలు ఒంటరిగా రాత్రి కూర్చొని అయ్యా ఒక్కొక్క దాని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, దీన దశలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఒక్కొక్క కార్యాన్ని దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఎలా ఉన్నామంట? మనము దీన దశలో ఆయనకు మొర్రపెట్టగా మన ప్రార్థన ఆలకించిన దేవుడు, మనకు సహాయం చేసిన దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు, ఇమానుయేలుగా ఉన్న దేవుడు మన మధ్య ఒక గొప్ప కార్యాలు మన పట్ల ఈ సంవత్సరం మన కుటుంబాల పట్ల దేవుడు జరిగించుతూ వచ్చాడు. అంతేకాదు ఈ సంవత్సరం ముగింపు ఒక ఆశీర్వాదకరంగా అనేక ప్రాంతాల్లో దేవుడు నన్ను దీన దశలో ఉన్న నన్ను, పాపంలో ఉన్న నన్ను, శాపంలో ఉన్న నన్ను, ఒంటరిగా ఉన్న నన్ను అనేక మందికి దీవెనకరంగా దేవుడు మార్చాడు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎందుకంటే దీన దశలో ఉన్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దీవించేవాడిగా మార్చాడు, దీవెనకరంగా మార్చాడు. దేవుడు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని ముగింపులోనికి తీసుకొస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా మాటలు ఇక కొద్దిసేపు నేను మాటలు ముగించబోతున్నాను. రెండో మాట అంటాడు, అరణ్య మార్గములో ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాడు. అరణ్యములా కొన్ని పర్యాములు, కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని ఎవరు లేరు ప్రభువా, ఎవరు ఈ పరిచర్యలో లేరయ్యా అయ్యా అని ఒంటరిగా కూర్చున్నప్పుడు అరణ్యముగున్న స్థితిని ఏదేను వనములుగా మార్చిన దేవుడు ఆయన. అందుకు ఆయన కృప నిరంతరము ఉండునుగాక. హల్లెలూయా. అరణ్యముగా ఉన్న, ఎడారిగా ఉన్న పరిచర్యను ఈరోజు ఇంత సుందరముగా దేవుడు తీర్చిదిద్దాడంటే దీన దశలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలా, రాజులు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలా, గొప్ప ఉద్యోగస్తులు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలా, గొప్పవారు మనల్ని జ్ఞాపకం చేసుకోలేదు. కానీ మన కొరకు ఆయన దీనుడుగా దిగి వచ్చి మన ప్రార్థనలు ఆలకించి మనల్ని లేవనెత్తిన దేవుడు ఆయన. అందుకని అంటున్నాడు ఆయన, చూడండి, ఆయన అరణ్యములో ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాడు, గొప్ప రాజులను హతము చేశాడు. అరణ్యముగా ఉన్న పరిస్థితులను,
ఎడారిగా ఉన్న పరిస్థితులను, నిరాశలో ఉండిపోయిన పరిస్థితులను దేవుడు తన కృపను విడుదల చేసి ఈ ముగింపులోనికి కొద్ది మందిగా మనము కూడుకొని ఆయన సన్నిధిలో మనం గణపరుస్తున్నామంటే మనము దేవునికి ఎంతైనా రుణము తీర్చలేము, ఎంతైనా రుణము తీర్చలేము. ఎందరికైతే కొంతమందికి అయితే గృహాలు విడిచిపెట్టి రాలేరు, ఎన్నెన్నో మాటలు చెప్తారు కానీ దేవుని సన్నిధికి మాత్రం రాలేరు. కారణం ఏందో తెలుసా? దీన దశలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్న భయం నీకు ఉండదు. నీ అవసరాల్లో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్న భయం నీకు ఉండదు. ఇదిగో నీవు మరణ పడకలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్న భయం నీకు ఉండదు. ఎందుకో తెలుసా? నీవు దీన స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవు. మొదట నీ స్థితిని మర్చిపోబాకు. ఏ స్థితిని మర్చిపోకూడదు? కొంతమందికి కాస్త 4 రూపాయలు రాగానే ఏమైపోతారంట? ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. దేవుడు నీ జీవితంలో మేలు మర్చిపోబాకు. ఈ ముగింపులు నువ్వు దేన్ని మర్చిపోయినా ఈ ముగింపు సంవత్సరాన్ని, రాగల సంవత్సరాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా? రెప్పపాటున యేసుక్రీస్తు వస్తే, యేసయ్య ఈ రాత్రి వస్తే, రాత్రి కాలంలో ఒక ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళాను. అక్కడ అందరూ కూడా యవన బిడ్డలు వచ్చారు, రక్షణ పొందిన బిడ్డలు వచ్చారు. వాళ్ళతో రాత్రి ఉపదేశం చెప్పిన తర్వాత ఒక మాట అన్నాను, ఈ రాత్రి యేసుక్రీస్తు వస్తే మీరు రక్షణ పొందారా? మేము రక్షణ పొందాలి. అయితే మీరు దీనదశలో ఉన్నారు, ఆయన కృప మీ మీదకి ఈరోజు నిలిచి ఉంది అంటే వాళ్ళు ఉన్నారు, రేపు నూతన సంవత్సరం రోజు నేను రక్షణ పొందుతాం పాస్టర్ గారు అన్నారు. హల్లెలూయా. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన రక్షణ మనకి ఇచ్చాడు. మన దీనదశలో పాపంలో మగ్గిపోతున్నప్పుడు మన పాపం కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. మన దీనదశలో ఉన్నప్పుడు, శాపంలో మగ్గిపోతున్నప్పుడు, అపరాధముల చేత చచ్చిపోయినప్పుడు, ఎవరు మన పాపాన్ని విడిపించినప్పుడు, మన దీనదశలో ఉన్నప్పుడు ఆయన దీనుడుగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ఆయన పరిశుద్ధులుగా మరిచాడు. ఇంకేమని చెబుదాము? అందుకేనంటాడు ఆయన, అంటాడు రాసుకుంటూ వస్తాడు అపోస్తలుడైన పౌలు గారు, ఇది ఎబ్రీ రాసిన పత్రికలో, ఇంకేమని చెబుదును, మనకింత గొప్ప సాక్షి సమూహము మన మధ్య ఉండగా, వాళ్ళందరూ మనల్ని ఆవరించుచుండగా, నేను అంటాను ఈ రాత్రి యేసుక్రీస్తు వస్తే ఆ సాక్షి సమూహము కలిగిన ఆ నిరంతరం కృపగల దేవుని సన్నిధిలో ఆ ప్రభు యొక్క పాదాల చెంత మనము కొనియాడే ప్రజలుగా మనం ఉండాలా. విడవబడట బహుఘోరం. నా ప్రియ దేవుని బిడ్డ, నీకు దేవుడు ఏది చేశాడో దాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నేను అంటాను, ఒక్క మాట చెప్తాను, దేవుని చిత్తం నీ పట్ల ఎంతవరకు ఉందో భూమి మీద నువ్వు అన్ని రోజులు ఉంటావు. అవునా కాదా? దేవుని చిత్తం లేదనుకో, ఎప్పుడు తీసుకెళ్తాడో దాని గురించి బాధపడాల్సిన పనే లేదు, దాని గురించి చింతపడాల్సిన పనే. నేను అంటాను, అబ్రహాముని ఎన్ని సంవత్సరాలు ఉంచాడు? 130 సంవత్సరాలు ఉంచాడంట అబ్రహాం గారిని. మోషేని ఎన్ని సంవత్సరాలు ఉంచాడంట? 120 సంవత్సరాలు. ఆయనకు 120 సంవత్సరాలు ఆయన సేవ చేయించడం దేవుని చిత్తం. అవునా కాదా? పేతురు గారు ముగింపు కాలం లేదు. కొందరిని ఎలా తీసుకున్నాడంటే దేవుడు, ఇప్పుడు ఏలియా ఉన్నాడు, ఏలియా సేవ చేయించుండగా ఏలియా చచ్చిపోవాలని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? నేను చచ్చిపోవాలని కోరుకున్నాడు ఏలియా. ప్రభు ఏం చేశాడు తెలుసా? నా కుమారుడా, నీకు ఇంకా 40 దినాలు ప్రయాణం ఉంది. ఎన్ని దినాల ప్రయాణం ఉంది? 40 దినాల ప్రయాణం ఉంది. 40 దినాలు ప్రయాణం అనగా నీ జీవితంలో దేవుడు కృప ఎంతవరకు నిలుపుతాడో అన్ని సంవత్సరాలు నువ్వు చిరంజీవిగా జీవించబడతావు, ఫలభరితంగా జీవించబడతావు. ఎందుకంటే దీన దశలో ఆయన కృప మన మీద ఉన్నది. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, రెప్పపాటును మనము మారాలా. ఎట్ట మారాలా? ఈ రాత్రి యేసు నీ మీద సాక్ష్యం పలకడానికి ఆయన సంపూర్ణంగా వస్తున్నాడు. అయ్యా, దీన దశలో నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కనుక ఈ దీని దశలో ఎక్కడుండాలి మనము? ఆయన రాజ్యములో, ఆయన సింహాసనం ఎదుట నిలబడే వ్యక్తులుగా, ఆయన సన్నిధిలో కూర్చున్న వ్యక్తులుగా మనం ఉంటే అంతకు మించిన గొప్ప భాగ్యము ఈ మానవ జాతికి మరొకటి లేనే లేదు. నేను అంటాను, నువ్వెంత సంపాదించినా, ఎన్ని సంపాదించినా, యేసయ్య ముఖ దర్శనం చేయని నీ బ్రతుకు ఎందుకు? యేసయ్య సన్నిధిలో కూర్చొని బ్రతుకు మనకెందుకు? యేసయ్య రాజ్యంలో చేరని బ్రతుకు మనకెందుకు? నీ డబ్బు యేసయ్య రాజ్యానికి చేర్చదు, నీ బంగ్లాలు యేసయ్య రాజ్యానికి చేర్చదు, నీ ఆస్తి యేసయ్య రాజ్యానికి చేర్చదు, ఇదిగో నీకున్న పొలం యేసయ్య రాజ్యానికి చేర్చదు. ఒకటే, నువ్వు దీన దశలో యేసు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకొని ముగింపులో ఆయన కృప నీ మీద నిలిచి ఉన్నట్లుగా ఈ దినము ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ కాలంలో ఉన్నామంట? ఏ కాలంలో? ఇది కృపా కాలం. నేను అంటాను, ఇది కృపాకాలం కాదు, ఎత్తుకుపోయే కాలం. ఏ కాలం ఇది? ఇది మాయదారి ఏ కాలం అంటారు? చలికాలం అన్నారు. ఇది చలికాలం కాదు. యేసు వస్తున్నాడు, ఎత్తపడే కాలం. ఇక నువ్వు సిద్ధపడాలా. నేడో రేపో ఎప్పుడు వస్తాడో, ఏ క్షణం వస్తాడో యేసయ్య మాత్రము అతి త్వరలో రానయ్య ఉన్నాడు. అందుకనే మంచం మీద ఉండి పరుండి ఆలోచన చేసేవారులారా అంటున్నాడు నెహెమ్యా గ్రంథం, నహూము గ్రంథంలో అంటున్నాడు, మంచం మీద ఉండి హే క్రియములు ఆలోచించువారులారా, ఇంకా సమయం ఉందలే, ఇంకా రక్షణ పొందాలే. నేటి క్రైస్తవ జనాంగం ప్రభు మీకు ఇస్తున్న పిలుపేంటో తెలుసా? నేడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాను. రాత్రి నా దేవుని బిడ్డ, దేవుని మాటను ఒక మాట నేను ప్రకటించి నా మాటలు ముగిస్తాను. మనం ఏ దశలో ఉన్నామంటే దీన దశలో ఉన్నాం. మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఆయన కృప మన మీద నిరంతరం నిలుస్తూ ఉందంట. ఎందరైతే కోరి వచ్చారో రాత్రి సేవకుడు ఎంతోమంది కొరకు సిద్ధపరిచాడు. నేను అన్నాను, దేవుడు సిద్ధపరచబడు వారు మాత్రమే మందిరంలోనికి వస్తారు. దేవుడు ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే మందిరంలోకి వస్తారు. అలాగే దేవుని యొక్క రాజ్యానికి అరుగులుగా ఆయన కృప నిరంతరం మన మీద నిలవాలంటే, మన మీద ఆయన కృప మన మీద ఉండాలంటే ఆయన ఏర్పాటులో మనం ఉండాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఆయన అంటున్నాడు, ఆయన తన గొప్ప జ్యోతులు నిర్మించినాడంట. ఏం నిర్మించాడంట? గొప్ప జ్యోతులు మన కొరకు పగటిని వెళ్ళటానికి, రాత్రిని వెళ్ళటానికి, సూర్య చంద్ర నక్షత్రాలను మనకిచ్చాడు. ఈ లోకంలో ఏలటానికి, ఈ లోకంలో కనబడటానికి సూర్య చంద్రులను దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఆ గొప్ప నిరంతరమైన కృప ఎక్కడుంటుందో తెలుసా? శాశ్వతమైన కృప ఆ పరలోక రాజ్యంలో నీకు నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ తేజో మహిమ ఎదుట మనము ఈ జ్యోతులు దేనికి కానరావండి, ఈ సూర్యచంద్రులు దేనికి కానరావు. అందుకనే ఈ సంవత్సరంలో ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆయన కృప మనకి నిత్యము నిలిచి ఉండును గాక. చెప్పండి, ఆయన కృప నిరంతరం ఉండును గాక, ఆయన కృప నిరంతరం ఉండును గాక, ఆయన కృప నిరంతరం నిలుచును గాక, ఆయన కృప నిరంతరం ఉండును గాక, ఆయన సన్నిధి మన మీద నిలుచును గాక, ఆయన రాజ్యం మన మీద నిలుచును గాక, ఆయన మహిమ మన మీద ఉదయించును గాక, ప్రతి కాడి విరగొట్టబడును గాక, ప్రతి శాపము యేసు రక్తములో కాల్చబడును గాక, ఆయన కృప మన మీద నిరంతరము నిలుచునుగాక. ఒక్క మాట చెప్పి నా మాట ఆఖరిగా ముగిస్తాను. మనము దీన దశలో ఉన్నామంట. ఏ దశలో ఉన్నామో? దీన దశ అంటే ఏంటి? దరిద్రమైన స్థితిలో. ఏ స్థితిలో? దరిద్రుడు ఉంటాడు కదా, రే ఇడేంద్రైత దీన దశలో ఉన్నాడు, బాగా ఎలిగాడు, ఒకప్పుడు బాగా ఉంది వీడికి, ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటంటే దీనుడుగా దరిద్రుడుగా మారాడు అంటున్నాడు. యేసుక్రీస్తు దగ్గర ఎవడైతే దీనత్వం తగ్గించుకొని దీనుడుగా ఉంటాడో, ఆయన యుద్ధం నిలబడి ఉంటాడో, వాణ్ణి దీన దశలో నుంచి మహిమగల దశలోనికి దేవుడు తీసుకొస్తాడు. మహిమగల పట్టణంలో నివసించాలంటే నీవు దేవుని దగ్గర తగ్గించుకోవాలి, నువ్వు దేవుని దగ్గర ఓర్చుకోవాలి. అందుకని సారిపోయి ఉన్న పాత్రనంట కుమ్మరంట కాలుస్తాడంట. ఈ సంవత్సరం అంతా ఎన్నో పర్యాలు దేవుడు నిన్ను కాల్చాడు, ఎన్నో పర్యాలు ఇరుకులు పెట్టాడు, ఎన్నో పర్యాలు నీకు ఇబ్బందులు కలుగు చేస్తాడు, ఎన్నో పర్యాలు శోధనలు కలుగు చేస్తాడు. కానీ ఎందుకో తెలుసా? ఆయన కృప నిత్యము నీ మీద నిలవాలని, నిన్ను భద్రపరచాలని, ఆయన రాజ్యానికి నిన్ను వారసురాలుగా చేయాలని ప్రభు యొక్క ఉద్దేశం అయి ఉన్నది. హల్లెలూయా. మనం ఏ దశలో ఉన్నామో? దీన దశలో ఉన్నాం. ఎవరి దశలో ఉన్నామో? యేసయ్య వశములో ఉన్నాం. సాతాను కాడి నుంచి విడిపించబడ్డాం, శాపం నుంచి విడిపించబడ్డాం, పాపం నుంచి విడిపించబడ్డాం, అతిక్రమం నుంచి విడిపించబడ్డాం, జన్మ కర్మ క్రియ పాపం నుంచి విడిపించబడ్డాం. ఇప్పుడు మనము ఆయన కృపలో నిలిచి ఉన్నాము. ఆయన కృప నిరంతరము నిలుచునుగాక. ఈ 2024 సంవత్సరములు జరిగిన ఈ యొక్క ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రార్థన మీద ఆయన కృప నిరంతరం మన మీద నిలిచి ఉన్నది. మన ప్రార్థన ఆయన ఆలకించాడు, మన మనవులు ఆయన ఆలకించాడు, మనకు సహాయం చేశాడు.
ప్రతి అవసరాలు తీర్చాడు. మన కన్నీళ్ళ బాష్ప బిందువులు తుడిచి ఆయన కృప మన మీద నిరంతరం నిలిపాడు. ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు ఏడ్చాం. అయ్యా, మొన్న ఈ పని చేస్తే ముందుగా ఒక 20 రోజులు నిద్ర పట్ల మాకు. రాత్రి మంచం మీద పండుకోవటం, నిద్ర పట్టదు. ఆలోచన రేపొద్దున ఏం చేస్తాం, రేపొద్దున సిమెంట్ కట్టలు తేవాలి, రేపొద్దున కంకర తేవాలి, రేపొద్దున ఇసుక తేవాలి, రేపొద్దున పనివాళ్ళు వస్తారు. ఎప్పుడు యేసయ్య మందిరంలో నేను ఆ ఫ్లోరింగ్ వేసుకొని త్వరగా యేసయ్యని స్తుతించాలని నిద్ర పట్టేది కాదు నాకు. నేను అన్నాను, నాకు అనిపించింది, ప్రభు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, ఒరే, ఈ మందిరానికి నువ్వు ఇంత కలవరపడుతున్నావే, ఈ మందిరానికి ఇంత సిద్ధపడుతున్నావే, నా రాజ్యానికి రావడానికి నువ్వెంత సిద్ధపడాలి? నువ్వు ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడపాలి? ఎన్ని రాత్రులు నువ్వు త్యాగం చెయ్యాలి? ఎందుకో తెలుసా? ఎందుకు ప్రభు అని నేను అడిగా. నువ్వు దేన దశలో ఉన్నప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నా. హే, నువ్వు పాపంలో ఉన్నప్పుడు నేను పాపం నుంచి విడిపించారా? అందుకే నువ్వు ఈ రాత్రి ప్రభు నన్ను ప్రభు ఏమన్నాడు తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆయన మనం విడిచిపెట్టే దేవుడు. తల్లి మరిచినా, తండ్రి మరిచినా, బంధువులు మరిచినా, స్నేహితులు మరిచినా, దేవుడు మాత్రం నన్ను విడవలా, ఎడబాయలా ఆయన కృప నిరంతరం మన మీద నిలిచి ఉందంట. ఏమి నిలిచి ఉందంట? ఆయన కృప నిరంతరము నిలిచి ఉండును. 2025కి నిలిచి ఉండును, 2026కి నిలిచి ఉండును. ఆయన ఎంతవరకు మన మీద తన కృప నిలిచి ఉంటుందో అంతకాలం మన మీద ఆయన అభిషేకము నిలిచి ఉండును గాక, ఆయన ఆత్మ నిలిచి ఉండును గాక, ఆయన సన్నిధి నిలిచి ఉండును గాక. రాగల రోజులో ఒక ధైర్యము కలిగి, ఎందుకో ప్రభు ఈ మాట తెలియపరుస్తున్నా తెలుసా? రాగల రోజులో నిన్ను ఎవరు విడిచిపెట్టినా, ఏది విడిచిపెట్టినా, మనుషులు విడిచిపెట్టినా, నిన్ను ఆత్మీయులు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా, నిన్ను విడిచిపెట్టిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆయనే లోక రక్షకుడు. ఆయనే నిన్ను విడిపించగల దేవుడు. 2025కు దేవుడు నీకు ఇస్తున్న బలం ఏంటో తెలుసా? నిన్ను పుష్ చేస్తున్నాడు. బిడా, 24లో నిన్ను ఎంతమంది విడిచినా 25లో కూడా నా కృప నీకు తోడై ఉంచబోతున్నాను. ఇది మనుషుల వల్ల ఘనత పరిచే పరిచర్య కాదు, దేవుని వల్ల జరిగే పరిచర్య. ఎవరి వల్ల జరిగేది ఇది? మనుషుల వల్ల వద్దు. మనుషుల మీద ఆధారపడ్డావా, ఆయన కృప నీకు తోడుగా ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మీద ఆధారపడు. రాత్రి సేవకురాల మీదకి దేవుని ఆత్మ వచ్చి ఆమె బాధపడుతూ చెప్తుంది. ఆత్మ, అన్నా, కొన్ని విషయాలు మాట్లాడుతుంటే ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకుడు మనుషుల మీద ఆధారపడుతున్నాడన్నా. పరిశుద్ధాత్మ అన్నాడు, నా సేవకుడు వస్తున్నాడు, నా సేవకుడు నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నానో వారితో ఈ రాత్రి నా సేవకునితో నా మాటను ఉంచాను. వాళ్ళ ద్వారా ఈ పరిచర్య ఉద్ధరించబోతున్నాను, వాళ్ళ ద్వారా ఈ పరిచర్యకు అనేక మందికి మేలుగా చేయబోతున్నానని దేవుడు నాకు తెలియపరిస్తే, సేవకుడేమని అనుకున్నాడంటే మనుషులు లేరు అనుకున్నాడు. మనుషులు కనపడవాలని ప్రభు అన్నాడు, మీరు మనుషులకు ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్య నేనుంటాను. ప్రభు అన్నాడు, పెద్ద మందా చిన్న మందా భయపడబాకు, భయపడకు. చిన్న మందా నీకు మీద నా కృప ఉంది, చిన్న మందా నీ మీద నా కనుదిస్తుంది, చిన్న మందా నీ ప్రార్థన మీద నా మనసు నిలిపి ఉన్నాను, చిన్న మందా నువ్వు ప్రార్థన చేసేప్పుడు నా చెవులు వారు వింటున్నాను, చిన్న మందా నీ అవసరాలను నా బాహువును చాపి నీ అవసరాలన్నీ తీరుస్తున్నాను. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కృప మన మీద నిరంతరము నిలిచి ఉండును గాక. ప్రార్థన చేసుకుందామని ప్రియులారా, తలలు వచ్చండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ రాత్రి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుని ప్రభునామాన్ని మహింపరుద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ గొప్ప కార్యాలు మా పట్ల నూతన పరిచిన దేవుడు అయ్యా. ఈ 2024 సంవత్సరంలో ప్రతి సబ్బాతు దినమనగా శనివారమున ఆయన ఎన్నో అవసరాల కొరకు, ఎన్నో ప్రార్థనలు, ఆయన ఎన్నో విజ్ఞాపనలు, ఎన్నో మా ప్రార్థన అవసరతలు ప్రభువా మేము ప్రార్థించున్నాం ప్రభువా. అయితే ప్రభువా, మాకు కొన్ని సమస్యలు ఎదురొచ్చినప్పటికీ, కొన్ని ఇరుకులు ఇబ్బందులు మాకు వచ్చినప్పటికీ ప్రభువా, నువ్వైతే మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా, నీ సహాయం మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా, నీ సన్నిధి మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా, నీ కృప మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా, నీ ఆత్మ మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. మనుషులు మమ్మల్ని విడిచిపెట్టినా అయ్యా, మాకు ప్రభా నువ్వు మాత్రం నీ కృప మా మీద నిరంతరం నిలిచి ఉంచావు నాయన. దీన దశలో ఉన్న మమ్మలను, అవమానంలో ఉన్న మమ్మలను, వ్యాధుల్లో ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు యేసయ్యా. ఎన్నో పర్యాలు, ఎన్నో ఇబ్బందులయ్యా, ఎన్నో అవమానాలు, ఎన్నోసార్లు మాకు లేదు ప్రభు అని మొర్ర పెడుతున్నప్పుడు, ఎన్నోసార్లు ఎదురు చూస్తున్నప్పుడు, ఎన్నో అనారోగ్యాలు వచ్చినప్పుడు అయ్యా,
ఎవరు మాకు సహాయం చేయనప్పుడు నాయన, దీన దశలో మేము ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఎన్నో అవసరాలు తీర్చారు, ఎన్నో అక్కర్లు తీర్చారు, ఎన్నో మా స్థితిగతులు మార్చుకుంటూ వచ్చారయ్యా. ఇంత గొప్ప దేవుడు అయ్యా, నీకు చేతులు జోడించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు ప్రభు. మేము నాయనా ఇదిగో బట్టలు కట్టుకున్నప్పుడు మమ్మల్ని ఎంతో అవమానపరిచారయ్యా, ఎన్నో హేళన చేశారయ్యా. కానీ మేము దీన దశలో ఉన్నప్పుడు మమ్మల్ని లేవనెత్తిన దేవుడు అయ్యా. 24లోకి ఇంత చక్కగా మందిరం కట్టుకోవటానికి